మొత్తానికి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ద మూవీ టీం వాళ్ళు ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గ్లిమ్స్ అయితే సూపర్ ఫ్యాంటాస్టిక్. ఈ గ్లిమ్స్ లో తెలిసింది ఏంటంటే ఇందులో హీరో క్రికెటే కాదు కుస్తీ పోటీలో కూడా పాల్గొంటాడు. నాకు తెలిసి క్రికెట్ అనేది ఆయనకి ఇష్టమైన ఆట అయి ఉండాలి. ఇక ఈ కుస్తీ పోటీలు ఒక ఊరి కోసమో లేక ఒక మనిషి కోసమో ఆడుతుండొచ్చు. ఫస్ట్ వదిలిన గ్లిమ్స్ అండ్ సాంగ్స్ లో అయితే ఆ క్రికెట్ ని చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆడతాడు. కానీ కుస్తీ పోటీలో చాలా సీరియస్ గా ఉంటాడు. అలానే ముందు వచ్చిన గ్లిమ్స్ లో చెప్పే ఒక డైలాగ్ గుర్తుందిగా, ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు. అంటే ఇందులో హీరో ఏ ఆటకైనా ఏ వేటకైనా రెడీ అనేలా ఉంటాడు. ఇంకా గదతో ఉండే సీన్స్ అయితే సాక్షాత్తు హనుమంతుడిని చూసినట్టే ఉంది. రంగస్థలంలో ఇలాంటి హనుమంతుడి రిఫరెన్స్ ని ఒక శాంపుల్ మాత్రమే చూపించారు మన సుక్కు గారు. ఇప్పుడు ఆయన శిష్యుడు మొత్తం విశ్వరూపం చూపిస్తాడు. రామ్ చరణ్ ప్లస్ హనుమంతుడి రిఫరెన్స్. హనుమంతుడి బలం ఏంటో హనుమంతుడికే తెలియనట్టు రామ్ చరణ్ యాక్టింగ్ కెపాసిటీ ఎంతో మన చెర్రీకే తెలియదు. ఈ గ్లిమ్స్ లో ఉండే ప్రతి షాట్ అదిరిపోయి ముఖ్యంగా బాడీ బ్యాగ్ నుంచి మట్టి పడే షాట్ అయితే మెయిన్లీ ఈ మూవీ మేకింగ్ చాలా బాగుంటది అనిపిస్తుంది. మీకు ఈ గ్లిమ్స్ చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయండి.